నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం కలియుగ వైకుంఠం తిరుమల. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తమ చేతుల్లో ఒక చిన్న ప్రసాదం తీసుకుని వెళతారు. ఆ ప్రసాదమే తిరుమల లడ్డు. అది కేవలం ఒక స్వీట్ కాదు, అది ఒక నమ్మకం, ఒక సంప్రదాయం, ఒక పవిత్రత. కానీ గత కొన్ని నెలలుగా అదే లడ్డూ చుట్టూ దేశ రాజకీయాల్లో ఒక పెద్ద తుఫాను మొదలైంది. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందా? ఈ ఆరోపణలు నిజమా, లేక రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన ఆరోపణలా? అందులో ముఖ్యంగా ఈ వివాదాన్ని మొదటగా లేవనెత్తిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు ఆధారాలున్నాయి? అదే సమయంలో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఈ కేసులో తాజాగా చేసిన వ్యాఖ్యలు ఎవరిని లక్ష్యంగా చేసుకున్నాయి అనేది ఈ రోజు పొలిటికల్లీ కరెక్ట్ లో లోతుగా విశ్లేషిద్దాం. నమో నారాయణాయ. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. తిరుమల లడ్డు సాధారణ ప్రసాదం కాదు. తిరుమల దేవస్థానం ప్రపంచంలో అత్యంత ధనిక, అత్యంత పవిత్ర ఆలయాల్లో ఒకటి. ఇక్కడ ఇచ్చే లడ్డు తయారీకి పాలసీలు, క్వాలిటీ చెక్స్, కఠినమైన నియమాలుంటాయి. ఈ ప్రసాదాన్ని నిర్వహించేది టీటీడీ. ప్రతిరోజు లక్షల సంఖ్యలో లడ్డులు తయారవుతాయి. అందులో ఉపయోగించే పదార్థాలు పూర్తిగా నియంత్రణలో ఉంటాయని అధికారులు చెబుతుంటారు. ఇలాంటి పవిత్ర ప్రసాదం గురించి ఒకసారి అనుమానం వస్తే అది కేవలం ఒక వార్త కాదు, అది కోట్లాది మంది భక్తుల భావోద్వేగాలను కదిలించే విషయం. అసలు ఈ వివాదం ఎలా మొదలైందంటే 2024 సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక సంచలన ప్రకటన చేశారు. గత ప్రభుత్వ కాలంలో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించారు. ఈ ఆరోపణకు గుజరాత్ ల్యాబ్ రిపోర్టులు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. ఈ ప్రకటన బయటకు రాగానే దేశవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. ఎందుకంటే ఇదేదో సాధారణ ఆహార పదార్థం గురించి కాదు, ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం గురించి. ఈ వివాదంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకు వేశారు. సనాతన ధర్మాన్ని కాపాడాలని చెబుతూ ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టారు. దీంతో ఈ విషయం ఇంకా ఎక్కువగా రాజకీయ రంగు దాల్చింది. సోషల్ మీడియాలో వీడియోలు, పోస్టులు, చర్చలు వైరల్ అయ్యాయి. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న వచ్చింది. అసలు ల్యాబ్ రిపోర్ట్లో ఏముంది? మొదట బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ల్యాబ్ రిపోర్ట్స్లో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పబడింది. కానీ నేరుగా జంతు కొవ్వు ఉందని నిర్ధారించిందా? ఇదే ప్రశ్న అందరిలోనూ మెదిలింది. అంటే ఒకవేళ కల్తీ జరిగిందంటే అది ఏ పదార్థంతో జరిగిందో స్పష్టంగా నిరూపించాల్సి ఉంటుంది. అదే విషయం మీద సందేహాలు మొదలయ్యాయి. ఈ వివాదం చివరకు సుప్రీంకోర్టు గడప దాకా చేరింది. అక్కడ ధర్మాసనం చేసిన కొన్ని వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. కోర్టు నేరుగా ప్రశ్నించింది, దేవుణ్ణి రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారు అని దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మీ దగ్గర ఉన్న పక్క ఆధారాలేంటి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కోర్టు. ఇక కోర్టు అభిప్రాయం ఏంటంటే సిబిఐ దర్యాప్తు జరుగుతున్నప్పుడు పూర్తి ఆధారాలు లేకుండా బహిరంగంగా ఆరోపణలు చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంది. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ఎవరిని ఉద్దేశించి చేశారనేది చెప్పాల్సిన పని లేదు. మొదట రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. కానీ తర్వాత సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ దర్యాప్తును సిబిఐ ఆధ్వర్యంలోని బృందానికి అప్పగించారు. అంటే ఇప్పుడు ఈ కేసు కేంద్ర స్థాయి దర్యాప్తులో ఉంది. ఇప్పటికే సిబిఐ లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు లేదని స్పష్టంగా తన రిపోర్టులో తెలిపింది. అయినప్పటికీ లడ్డూపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కమిషన్ పరిశీలిస్తున్న అంశాలు ఏమిటంటే ప్రసాదం నాణ్యత, గత టెండర్ల ప్రక్రియ, సరఫరా వ్యవస్థ, పనితీరు అంశాలను ఈ కమిషన్ పరిశీలిస్తుంది. విపక్షాలు మాత్రం ఈ మొత్తం వ్యవహారాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. వాళ్ల వాదన ఏమిటంటే ప్రభుత్వం బాత్రూమ్ యాసిడ్ వంటి పదజాలం వాడుతూ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అంటే ప్రధాన సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ వివాదాన్ని ఉపయోగిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టు మరోసారి ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. లడ్డూ కల్తీలో యానిమల్ ఫ్యాట్, రసాయనాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందించింది. జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఇప్పటికే ఈ వ్యవహారం పైన సిబిఐ విచారణ జరుగుతోంది కదా. సిబిఐ దర్యాప్తు పెండింగ్ లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏవైనా ఆధారాలుంటే సిబిఐకి ఇవ్వాలని ఆదేశించింది. ఇక్కడే ఒక ప్రశ్న ఎదురవుతోంది. తిరుమల లడ్డు వంటి పవిత్ర ప్రసాదం గురించి మాట్లాడేటప్పుడు మొదట పూర్తి ఆధారాలు ఉండాలా, లేక ముందే ప్రకటనలు చేయాలా? ఒకవేళ నిజంగా కల్తీ జరిగి ఉంటే అది చాలా తీవ్రమైన నేరంగానే పరిగణించాలి. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాల్సిందే. కానీ అది నిరూపితం కాకముందే పబ్లిక్ గా ఆరోపణలు చేస్తే ఎవరి ప్రతిష్ట దెబ్బతింటుంది? తిరుమల ఆలయం ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ హిందూ ఆలయాల్లో ఒకటి. ఇక్కడ జరిగే ప్రతి విషయం ప్రపంచవ్యాప్తంగా వార్తవుతుంది. అలాంటి ఆలయం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు వస్తే అది అంతర్జాతీయంగా కూడా ప్రభావం చూపుతుంది. అందుకే ఈ అంశంలో రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు ఇంకాస్త జాగ్రత్త అవసరం. చివరగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. నిజం నిప్పు లాంటిది. అది ఎంత దాచినా ఎప్పటికైనా బయటకు వస్తుంది. ఇప్పుడు అందరి దృష్టి 2 నివేదికల మీద ఉంది. సిబిఐ దర్యాప్తు నివేదిక, దినేష్ కుమార్ కమిషన్ రిపోర్ట్. ఈ 2 రిపోర్ట్లు వచ్చిన తర్వాతే ఈ వివాదానికి నిజమైన ఫుల్ స్టాప్ పడుతుంది. అప్పటి వరకు ఇది జవాబు దొరకని ప్రశ్నగానే మిగిలిపోతుంది. రాజకీయాల్లో గెలవడానికి వేల మార్గాలుంటాయి. కానీ భగవంతుడి ప్రసాదాన్ని, భక్తుల సెంటిమెంట్ను పావుగా వాడుకోవడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతోనైనా చంద్రబాబు ప్రభుత్వం తమ తీరు మార్చుకుంటారేమో చూడాలి. పవిత్రమైన తిరుమలను రాజకీయ క్రీడకు వేదిక చేయొద్దు. ఇది ఈ రోజు మన పొలిటికల్లీ కరెక్ట్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.